వాన్ని ప్రకటించుకున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా జగన్ మీద విద్వేషాన్ని రేకెత్తిస్తూ చంద్రబాబు అయితేనే పరిపాలన బాగా చేస్తానని ఓపెన్గా రాయడం ఏం చేశారు ప్రతి వార్త. ఈవెన్ ఇప్పుడు కూడా జగన్ టైంలో అంతా నాశనం అయిపోతే చంద్రబాబు కాపాడుతున్నాడు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. అంటే మీడియా కాస్త దాన్ని ఏమంటారంటే మేకప్ వేసుకుని కవర్ చేసుకుంటుంది, తనని తాను న్యూట్రల్ అనేటటువంటిది కవర్ చేసుకుంటూ విశ్వసనీయతని పెంచుకుంటూ తన విశ్వసనీయతని అమ్మేది. ఇక్కడ ఆ విశ్వసనీయతే కదా పేపర్ని కొనేదో మనం టీవీలో చూసేదో. ఆ విశ్వసనీయతని మన దగ్గర నుంచి పొందేందుకోసం మన వైపు ఒక ముఖం చూపెట్టి అటువైపు ఇంకో ముఖం చూపెడుతూ జాగ్రత్తగా ఒక సున్నితమైన గీత గీసుకుని నడిచింది. ఇప్పుడు ఆ గీత చెరిగిపోయింది, కంప్లీట్ నగ్నంగా ఆ పార్టీ కార్యకర్తలం మేము అనే తరహాలో బిహేవ్ చేస్తాం. అలా చేయడం వల్ల ఆయన విజయం సాధించారు. దాంతో ఇప్పుడు అదే మీడియా నెత్తినెక్కి కూర్చుంది. అట్లాగే సోషల్ మీడియా వాళ్ళు తెగించి పోస్టులు పెట్టి అవసరమైతే అరెస్టులు అయ్యి జైళ్ళకి వెళ్ళి చంద్రబాబు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకు గెలిపించాం మనందరం ఆయన్ని అంటే ఆయన సమర్థమైనటువంటి నాయకుడు, సంక్షోభాల్ని అధిగమించగలడు, సంక్షోభాల్ని పరిష్కరించగలడు, ఆయనకి ఆ బుర్ర ఉంది అని కదా. ఇంకా ఆయన పని ఆయన చేయనియాలి కదా, వదిలేయాలి కదా మనం. కానీ ఇది ఎట్టెందుకు చేసావు, అది అట్టెందుకు చేసావు, ఇది ఇట్టెందుకు ఉండకూడదు